ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ 6 కాలం కష్టపడి రైతన్న తాను పండించిన పంటలను అమ్ముకోవడంలో విఫలమవుతున్నాడు. చేతికొచ్చిన పంట అమ్ముడుకోలేక చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. 3 నెలల కింద ఆదిలాబాద్ మార్కెట్లో సోయా పంటను మార్కెట్కి తీసుకొచ్చిన గణపతి అనే రైతును అడిగినప్పుడు రోధిస్తూ పంటను అమ్ముకోలేకపోతే ఆత్మహత్య శరణమని చెప్పినా అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కలెక్టర్ చొరవతో అమ్మిన పంట డబ్బులు విడుదలైన పరిస్థితి. ఆత్మహత్య చేసుకున్న రైతు గణపతి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం. శ్రీరామ్ గణపతి అనే రైతు ఆత్మహత్య తెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఆ రోజు జాగృతి పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. సోయా పంట అకాల వర్షం వల్ల కొద్దిగా నలిపెక్కింది. దాన్ని కలెక్టర్ గారు అయితేనేంది, ఆ రోజు సిడబ్ల్యూసి మేనేజర్ గారు అయితేనేంది, మేము వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సోయా పంటలో ఒకటో రకం రెండో రకాలుగా విభజించి ఒకటో రకం పంటకు ఒక రేటు, రెండో రకం పంటకు ఒక రేటుగా ఇవ్వాలని, పంటను కొనుగోలు చేయాలని ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఈరోజు శ్రీరామ్ గణపతి కేవలం ఆ రోజు తన యొక్క ఆవేదనను వ్యక్తపరిచినప్పటికీ తన ఆవేదనను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజు కనుక పట్టించుకుంటే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ రోజు అమ్ముకున్న పంటకి ఈ రోజు వరకు కూడా నిన్న కలెక్టర్ గారు రెస్పాండ్ చేసి ఆయన యొక్క అమ్మిన పంట యొక్క డబ్బులను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 3 నుంచి 4 నెలల కాలంగా ఆయన డబ్బుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఒక దళారీ వ్యవస్థను ముందుంచి నడిపిస్తుందే తప్ప రైతుకు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు.